బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న ఇళ్లను కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం ఆన్లైన్ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులతో మంత్రి తలసాని వర్చువల్ గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలని సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న ఇళ్లను కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం ఆన్లైన్ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులతో మంత్రి తలసాని వర్చువల్ గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.